నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమ్మ. గురుగారు, భగవంతుని విషయానికి వచ్చేసరికి తెలిసో తెలియకో చిన్న చిన్న పొరపాట్లు అయితే చేస్తూనే ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. ప్రత్యేకించి ఆలయానికి వెళ్ళినప్పుడు అసలు ఏం చేయాలి ఏం చేయకూడదు అని ఒక సందేహం ఉంటుంది, తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. అలా చేయకూడని పొరపాట్లు ఏమైనా ఉన్నాయా గురుగారు? చాలా ఉన్నాయమ్మా, దాని గురించి చెప్పుకోవడానికి చాలా అంశాలు ఉన్నాయి. అంటే కాలం మారుతున్న కొద్దీ పద్ధతులు మారిపోయాయి. అవును, కాలం మారుతున్న కొద్దీ ఆచారాలు సాంప్రదాయాలు అన్నీ మార్పు చెందుకుంటూ వచ్చాయి. బికాజ్ కలియుగంలో ఏది తప్పో దాన్నే మనం కరెక్ట్ అనుకునేటటువంటి ఫీలింగ్ ఎక్కువగా పెరిగిపోయింది, సైకలాజికల్ ఫీలింగ్. ఏదైతే రాంగ్ అనుకుంటామో అది మరింత రాంగ్ చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా మారిపోయాయి. కాబట్టి ఇక్కడ గుడి అనేసరికి ఏమవుతుంది అంటే, గుడి అనేటటువంటిది ఒక పాజిటివ్ ఎనర్జీకి కేంద్రం. అది ఈ పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటిది ఎక్కడ విస్తారంగా ఉంటుంది అంటే, అది కేవలం దైవిక పరమైనటువంటి కార్యక్రమాలు ఎక్కడ జరుగుతాయో అది ఎక్కువగా మనిషిని పాజిటివ్ ఎనర్జీ వైపుగా మళ్లించేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే మనం గుడిలో అడుగు పెడితే చెడు మాట్లాడకూడదని, గుడి బయట పెట్టామా నోరు మన కంట్రోల్లో ఉండదు. కానీ అదే ఒక గుళ్ళో అడుగు పెట్టామంటే నోరు కంట్రోల్లో ఉంటుంది, మన శరీరం మన కంట్రోల్లో ఉంటుంది, బుద్ధి కంట్రోల్లో ఉంటుంది, ఆలోచనలు కూడా అదే దీని గురించి ఆలోచించద్దు అనే ఒక చిన్న సైకలాజికల్ ఫీలింగ్ కూడా మనసులో వచ్చేస్తూ ఉంటుంది. బికాజ్ అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ తత్వం. ఎనర్జీ ఎప్పుడు కనిపించదు, కానీ అది శరీరంలోకి వెళ్ళేసరికి, మన మైండ్లోకి వెళ్ళేసరికి దేన్ని కంట్రోల్ చేయాలి, దేన్ని ఆపరేట్ చేయాలి అనేటటువంటి తెలిసినటువంటిది ఎనర్జీ. అది ఎన్నో రకాలుగా చెప్తే గానీ అర్థం కాదు. కొంతమంది దాన్ని పరిశోధన చేస్తూనే ఉన్నారు ఇంకా. కాకపోతే ఇవన్నీ ఏంటి అంటే కనుక ఆధ్యాత్మిక పరమైనటువంటి జీవితంలో ఇవన్నీ తెలుసుకోవలసినటువంటి అంశాలు. దైవం ఉందా లేదా అనేటటువంటిది మనము ఒక ప్రశ్న వేసి చూస్తే, దైవం ఉంది అని నిరూపించడానికి ఎన్నో రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. ఎన్నో అంటే సైన్స్కి అందనటువంటి అంశాలు కూడా దైవిక శక్తిలో దాగి ఉన్నాయి. అవి తెలుసుకుంటే గనక అది నిజంగా ఉంది అని నమ్ముతారు. అది తెలుసుకోలేకపోతే దైవం లేదు ఏం లేదు అని కొట్టి పారేస్తూ ఉంటారు. అంటే దీంట్లో ఎట్లా ఉంటుంది అంటే కనుక, ఒక గుడికి వెళ్ళేటప్పుడు ఒక మనిషి కనీస ధర్మాలను ఆచరించాలి. కనీసపరమైనటువంటి ధర్మాలను కూడా నువ్వు ఆచరించకుండా ఎట్టికి పడితే అలా గుడికి వెళ్ళావనుకోండి, అక్కడ ఏమవుతుంది అని అంటే కనుక, నువ్వు అంటే నీ జీవితానికి సృష్టికి ఈ భూమి మీద రావడానికి భగవంతుడు పరోక్షంగా కారణమైతే ప్రత్యక్షంగా మాతృమూర్తులు కారణమవుతారు. కాబట్టి ఇక్కడ నువ్వు భగవంతుడు ఏదో ఒక కారణం చేతనే ప్రతి ఒక్క మనిషిని సృష్టిస్తూ ఉంటాడు. ఆ కారణం ఏమిటి అనేటటువంటిది తన యొక్క జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలి. మానవ జన్మ అనేటటువంటి దుర్లభమైనటువంటి జన్మ అని చెప్పేసి మనకు సనాతన ధర్మం అని చెప్పి, ఎందుకు అంటే కనుక ఈ శరీరంతో నువ్వు ఏం క్రతువులు చేయడానికి ఈ భూమి మీదకి వచ్చావో తెలుసుకోవాలి. నువ్వు మానవ జీవితంలో ఏవైతే అనుభవిస్తున్నావో సర్వ సుఖాలు, సర్వభోగాలు, ఐశ్వర్యాలు ఇవన్నీ కూడా కేవలము అశాశ్వతమే అని భగవంతుడు ఎప్పుడో చెప్పాడు. శాశ్వతమైనటువంటిది ఏంటి అంటే, నువ్వు ఉన్నా లేకపోయినా, నువ్వు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తినా కానీ నీతో వచ్చేది ఏంటి అని అంటే కనుక పుణ్యము పురుషార్థం. ఆ పుణ్యం ఎలా ఉంటుంది? నువ్వు ఆధ్యాత్మిక పరమైనటువంటి జీవితంలో అడుగు పెడితే నీకు దాని యొక్క అనుభవం అర్థమైపోతుంది. ఉదాహరణకు నేను ఈ రోజు ఉన్నానండి, నేను అనేక రకమైనటువంటి మంత్రశాస్త్ర ప్రావీణ్యం చేశాను. నాకు ఏదైనా భయం వేసింది అనుకోండి, నాకు టక్కని లేవగానే అది నాకు భయం వేసిందంటే నేను ఏదో ఒక మంత్రమో ఏదో ఒకటి శ్లోకమో అనుకుంటూ ఉంటాను. బికాజ్ అది నా శరీరానికి ఇంకిపోయింది. అదే కొత్తగా ఉన్నటువంటి వ్యక్తి సడన్గా భయపడి లేచాడు అనుకోండి, భయపడేస్తూ ఉంటాడు. ఒక 15 నిమిషాలు తన లోకంలోకి తాను రాలేడు. అలాగే ఆధ్యాత్మిక పరమైనటువంటి జీవితం ఏంటి అంటే గనక, మనల్ని మనం సరిదిద్దుకోవడానికి, మనము దైవిక పరమైనటువంటి కర్మలు చేయడం ద్వారా మన జీవితాన్ని ఏ రకంగా తీర్చిదిద్దుకోగలుగుతాము, ఏది పుణ్యము ఏది పాపము అని తెలుసుకోవడానికి ఆధ్యాత్మికపరమైన జీవితం. ఒక గుడికి వెళ్ళేటప్పుడు కూడా ఒక మనిషి కనీసమైన ధర్మాలు ఆచరించాలి అని చెప్తారు. అంటే ఇప్పుడు చాలామందికి గుడికి వెళ్ళేటటువంటి వాళ్ళకు, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ, ఇప్పుడు ఉదాహరణకు ఆడవాళ్ళే ఉన్నారనుకోండి, అమ్మ నువ్వు గుడికి వచ్చావు కదమ్మా, అలా జుట్టు విరబోసుకోకూడదు, కొంచెం జుట్టుకు ఏదైనా లబ్బర్ కానీ ఏదైనా పెట్టుకో అమ్మా, అది మంచిది కాదు అని చెప్పామనుకోండి, ఆడవాళ్ళు కూడా చాలా కోపం వచ్చేస్తుంది. ఈ మధ్యకాలంలో మొన్న ధర్మపురి క్షేత్రానికి వెళితే, అమ్మ ఇది మంచిది కాదమ్మా, నువ్వు జుట్టుకి ఏదైనా నువ్వు లబ్బర్ కానీ ఏదైనా పిన్ కానీ ఏదైనా పెట్టుకో అమ్మా, ఇది గుడికి అలా రాకూడదని చెప్తే, నా ఇష్టం బదులు నీకెందుకు, నీ పని నువ్వు చేసుకో అంటే ఇట్లా రివర్స్ మాట్లాడేటటువంటి తత్వాలు వచ్చేసాయి. కాబట్టి చెప్పడం కూడా మానేశారు. చాలామంది ఏమంటే, పంతులు మీరు చెప్పొచ్చు కదా అని చెప్తేనేమో కోపాలు పెరిగిపోతున్నాయి, చెప్పకపోతేనేమో ఇది అధర్మం అని చెప్పడానికి మాకు ఆగదు, మనసు ఆగదు.
చెప్తూ ఉంటాం. అంటే ఒక గుడికి వెళ్ళేటప్పుడు తప్పకుండా స్నానాది క్రతువులు ఆచరించే నువ్వు గుడి లోపల అడుగు పెట్టాలి. తలస్నానం చేసి ఆలయానికి వెళ్ళాలా గురుగారు? ఆడవాళ్ళకి అలాంటి నియమం లేదు, కానీ మగవాడికి మాత్రం తప్పకుండా తలస్నానం చేసే గుళ్ళో మగవాడు నిత్యం తలస్నానం చేయాలి. అదే మగవాడికి ఉన్నటువంటి నియమము. ఆ తలస్నానం చేసే గుడిలోకి వెళ్ళాలి మగవాడు. ఆడవాళ్ళకి అలాంటి పద్ధతులు వారంకి ఒకసారి చేసుకోవచ్చు. రెండవది ఏంటి అంటే గనక నువ్వు గుడికి వెళ్ళేటప్పుడు ఒక పండు, ఒక పుష్పమో, ఒక కొబ్బరికాయ ఏదో ఒకటి తీసుకొని వెళితే గనక మంచిది. అక్కడ మంచిది అంటే తీసుకోకుండా వెళితే మంచిది అని కాదు, తీసుకొని వెళ్తే మంచిది, లేదు అంటే అది మంచిది కాదు అని చెప్పడానికి అర్థం కాదు అది. కాకపోతే అలా తీసుకొని వెళ్ళడం ద్వారా ఫలమో, పత్రమో, పుష్పమో, తోయమో ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి. అలాగే గుడికి వెళ్ళేటటువంటి సమయంలో నీ మనసులో ఉన్నటువంటి చంచలమైనటువంటి మనస్తత్వం గుడి బయటనే వదిలివేయాలి. కోపము, ఆవేశము ఇలాంటివన్నీ కూడా బయటనే వదిలివేయాలి. అలా నువ్వు కోపంతో, ఆవేశంతో అలాంటి పద్ధతులతో నువ్వు వెళ్ళావు అంటే గనక అది నీ శరీరంలో ఏకాగ్రతను తగ్గించేసి నీకు ఆవేశాన్ని పెంచేస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటివన్నీ బయటను వదిలేసేయాలి. అలాగే నువ్వు ఎప్పుడైతే ఒక ఆలయంలో అడుగు పెడుతున్నావో అక్కడ భగవంతునిపై పూర్తి విశ్వాసంతో, నమ్మకంతోనే అడుగు పెట్టాలి తప్ప చాలామంది ఏంటంటే కొంతమంది బలవంతంగా గుడికి వెళుతూ ఉంటారు, లేదా ఎవరైనా తీసుకొని వెళుతూ ఉంటారు, లేదు అంటే బలవంతంగా గుడిలోకి అడుగు పెట్టేసి నాయన నువ్వు ప్రదక్షిణ చేసిరా ప్రసాదం. కొంతమంది గుడిలకు వెళితే తీర్థ ప్రసాదాలు కూడా తీసుకోరు. ఏచి నాకు వద్దు, నాకు అలర్జీ, నేను కొంతమంది అయితే తీసుకోకుండా బయటకు వచ్చేస్తూ ఉంటారు. గుడికి వెళితే తప్పకుండా తీర్థం ప్రసాదం లేకుండా గుడి నుంచి బయటకు వెళ్ళకూడదు. తీర్థ ప్రసాదం అంటే ఏంటంటే సత్యనారాయణ కథలో వస్తుంది. తీర్థ ప్రసాదం అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం. భగవంతుడికి మనం కోట్లు పెట్టి కిరీటం చేయిస్తాం, మళ్ళీ మనం తీసుకుపోము. మనము ఒక 1000 రూపాయలు పెట్టి పూలదండ వేస్తాం, మళ్ళీ మనం తీసుకుపోము. మనం భగవంతుని దగ్గర నుంచి తీసుకుపోయేది ఏది వస్తువు అని అంటే కేవలం తీర్థము, ప్రసాదము. తీర్థ ప్రసాదం అంటే ఏంటంటే భగవంతుడి యొక్క అనుగ్రహము తీర్థ ప్రసాద రూపకంగా దొరుకుతుంది. కనుక గుడికి వెళితే తప్పకుండా తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా బయటకు రాకూడదు. అలాగే మనము చాలామంది ఈ శటగోపురం పెడుతూ ఉంటారు కదా, ఎందుకు పెడతారు అని అంటే కనుక దాని మీద ఎప్పుడు కూడా పాదముద్రలు ఉంటాయి. అంటే భగవంతుని యొక్క విగ్రహాలను మనం నేరుగా తాకలేం కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనం స్వయంగా పొందడానికి ఆ శటగోపురం అనేది ఎక్కువగా పెడుతూ ఉంటారు. అంటే భగవంతుడి యొక్క పాదం మన తల మీద పెట్టడం ద్వారా శటగోపురం అహంకారపూరితమైనటువంటి గుణాలు నశించడానికి శటగోపురం పెడతారు. కాబట్టి గుళ్ళో శటగోపురం తప్పకుండా నువ్వు పెట్టుకోవాలి. తీర్థప్రసాదం, శటగోపురం ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నటువంటి పద్ధతులు. అలాగే ఈ మధ్యకాలంలో అంటే ఆలయాలు అనేటటువంటివి కూడా చాలా మట్టుకు చెప్పడానికి ఎన్నో రకాలుగా మారిపోయాయి. అంటే సాయంత్రం అయిందంటే చాలు ప్రేమ జంటలు వెళ్ళిపోతూ ఉంటాయి, సాయంత్రం అయిందంటే చాలు ఎక్కలేని విషయాలన్నీ గుళ్ళోనే జరుగుతూ ఉంటాయి, సాయంత్రం అయితే చాలు ఇక గుళ్ళో చూడలేనివన్నీ కూడా చూసేస్తూ ఉంటాం. అంటే అలాంటి పద్ధతులు, ఆచారాలు పెరిగిపోయాయి. కొన్ని ఆలయాలు చూస్తే అన్ని అంటే పిల్లలు అంటే చదువుకునేటటువంటి పిల్లలు ఎక్కువగా అయిపోయారు. చదువుకున్న పిల్లలు వాళ్ళకి ప్రైవేట్ దొరకలేదు, గుళ్ళకు వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే వాళ్ళకి ఏదైనా పద్ధతి చెప్తారు, ఎందుకంటే వాళ్ళు వచ్చే వేషధారణ కానివ్వండి, వాళ్ళు ధరించే దుస్తులు కానివ్వండి, చెప్తే కోపం వచ్చేస్తుంది, చెప్పకపోతే మనసాగదు. ఇలా ఎన్నో రకాలైన వింత విచిత్ర వేషాలతో వచ్చేస్తూ ఉంటారు. ఒక గుడికి వెళ్ళేటప్పుడు సాంప్రదాయమైనటువంటి దుస్తులు, మరీ ముఖ్యంగా స్త్రీకి గాజులు, నుదుటికి కుంకుమ తప్పకుండా ఉండే తీరాలి, జుట్టు తప్పకుండా విరబూసుకొని వెళ్ళకూడదు, తప్పకుండా జుట్టు వేసుకొనే వెళ్ళాలి. ఇవన్నీ ఎన్నో రకాలైనటువంటి పద్ధతులు. ఈ పద్ధతులన్నీ చెప్తే వాళ్ళకు కోపం వస్తుంది. కాబట్టి ఇవన్నీ గనక వింటే మంచి అనిపిస్తుంది, వినకపోతే బాబు నీ కర్మ, నీ ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించని చెప్తాం తప్ప గుడికి వెళ్ళేటప్పుడు ఎన్నో రకాలైన అందులో ప్రధానమైనటువంటివి స్త్రీలు పాటించవలసిన నియమాలు, పురుషుడు పాటించవలసినటువంటి నియమాలు. దంపతియుక్తంగా వెళ్తే తప్పకుండా స్వామివారికి ఫలము, పత్రము ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి. సింగిల్గా వెళ్ళామంటే కనీసం ప్రదక్షిణ చేసి రావాలి, ప్రదక్షిణ చేయకుండా గుళ్ళో నుంచి కాలు బయట పెట్టకూడదు. అలాగే ప్రదక్షిణ చేసి రావాలి, భగవంతుని తీర్థ ప్రసాదాలు తీసుకొని రావాలి, శటగోపురం పెట్టుకోవాలి. అలాగే అక్కడ కనీసం ఒక 5 నిమిషాలు లేదా కనీసం ఒక 2 నిమిషాలు ఏకాగ్రతతో కూర్చోవాలి. చాలామంది గుడికి వెళ్తే కూర్చోవాలి అనే ఒక సంకల్పం ఉంటుంది. బికాజ్ అది ఎందుకు అనంటే కనుక అక్కడ ఏకాగ్రతతో కూర్చున్నావు అని అంటే కనుక నీ బాడీలో ప్రజెంట్ ఆఫ్ మైండ్, బాడీ ఆఫ్ మైండ్ అనేటటువంటిది నీ ఆధీనంలోకి వస్తుంది, ఆ ఆలోచనలన్నీ కూడా రాకుండా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా సనాతన ధర్మంలో ఒక గుడికి వెళితే ఈ పద్ధతులన్నీ పాటిస్తే గనక నీలో ఉన్నటువంటి అహంకారపూరితమైన గుణం తగ్గుతుంది, ఆలోచించేటటువంటి విధానం పాజిటివ్లోకి వస్తుంది. అంటే మంచి అనేటటువంటి ఏదైతే కలుగుతుందో అది నీ శరీరంలో మనకు తెలియకుండానే పెరిగిపోతుంది. ఉదాహరణకు ఇప్పుడు ప్రతి వ్యక్తికి వారం వారం గుడికి వెళ్ళే లక్షణం ఉంటుంది.
వారం వారం గుడికి వెళ్ళేటటువంటి లక్షణం ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా ఒక వారం వెళ్ళకపోతే ఆ మనిషికి ఆ రోజంతా ఏదో నెగిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. అబ్బాయి ఈ రోజు గుడికి వెళ్ళలేదు, ఈ అబ్బాయి వెళ్ళలేదు అనేటటువంటి ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. దానివల్ల ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా అబ్బాయి ఈ రోజు గుడికి వెళ్ళకపోవడం వల్ల ఇదేమో జరిగిందేమో అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. అంటే ఎప్పుడైతే ఒక ధర్మ కార్యక్రమం మనం మొదలు పెడతామో అది తెలియకుండానే మన శరీరానికి అలవాటు అయిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకు నేను వారం వారం గుడికి వెళ్ళడం ప్రారంభించేసాను. అలా కనీసం ఒక 5 వారాలు వెళ్ళాను అనుకోండి, 6వ వారం నాకు తెలియకుండా నా కాలు అటు తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. అబ్బా ఇవాళ వారం వచ్చింది, నేను గుడికి వెళ్ళొద్దు అనుకున్నా దారిలో ఏ గుడి కనిపి అక్కడ ఒక 10 నిమిషాలు ఆగైనా ఆ గుడికి వెళ్ళి దండం పెట్టుకునే లక్షణం పెరుగుతుంది. అంటే ఒక ధర్మ మార్గం ఎలా ఉంటుందంటే ఒక్కసారి మనిషికి అలవాటు అయింది అని అంటే ఆ మనిషిని తప్పకుండా అదే మార్గంలో నడిపిస్తుంది. అంత గొప్పనైనటువంటి ధర్మ ఆచరణ. కాబట్టి ధర్మం ఎందుకు ఆచరించమంటాము అంటే ఒక్కసారి నీకు అలవాటు అయింది అంటే అది నీ ప్రాణం పోయేంత వరకు నిన్ను వదిలిపెట్టి వెళ్ళదు. అందుకే ధర్మో రక్షతి రక్షిత అని ఎందుకంటారంటే ధర్మాన్ని నువ్వు ఒకసారి పట్టుకున్నావు అంటే ఆ ధర్మం ఎప్పుడు అదే మార్గంలో నడిపిస్తుంది. కాబట్టి ఒక్కసారి మనిషికి దైవికపరమైనటువంటి సంబంధాలు ఏదైనా అలవాటు అయ్యాయనుకోండి అది అలవాటు అవుతూనే ఉంటాయి. ఇక వేరే మార్గంలోకి వెళదామన్నా మనిషికి అది అంతు చిక్కది, అది దొరకదు, చెడు మార్గం అనేది దొరకదు. కాబట్టి అందుకే ఈ విధమైనటువంటి అలవాట్లు చేసుకోండి. కాబట్టి ఇలాంటివి చేసుకోవడం ద్వారా పుణ్యము పురుషార్థం 2 పెరుగుతాయి. ఇలాంటి పద్ధతులు పాటించండి, ఇలాంటి నియమాలు పాటించండి అమ్మా. మంచి విషయాలు తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే.